హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో కొన్ని లేటెస్ట్ న్యూస్ మనం గమనించినట్లయితే 10,000 ఇండ్లు బుగ్గి లాస్ ఏంజల్స్లో కార్చిచ్లో 10కి చేరిన మృతుల సంఖ్య. సో అమెరికాలో నిన్నటి నుండి ఈ యొక్క కార్చిచ్ అయితే తాజాగా విస్తరిస్తుంది. సో కార్చిచ్ల దాటికైతే అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం అగ్నికిరలకు ఆహుతవుతుంది. సో ఏకంగా 10,000 ఇండ్లు బూడిద కుప్పలుగా మారిపోయాయని మనకి ఈరోజు దినపత్రికలో అయితే మనకు హైలైట్గా రావడం జరిగింది. మృతుల సంఖ్య కూడా శుక్రవారం నాటికైతే 10కి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కేవలం పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని 5,000 నివాసాలు ధ్వంసమయ్యాయి. సో లాస్ ఏంజలస్ చరిత్రలో ఈ స్థాయిలో కార్చిచ్ అయితే ఇదే మొదటిసారి అని చెప్తుండ్రు. సో రగలడం ఇంత పెద్ద మొత్తంలో. సో కోస్తా తీర ప్రాంతంలో అయితే 70 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం మంటల్లో చిక్కుకుందని కూడా మనకైతే వార్త అయితే రావడం జరిగింది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవాలంటూ స్థానిక కాలమానం ప్రకారం అయితే గురువారం నాటికి 1,80,000 మందికి ఆదేశాలు అయితే అందడం జరిగింది. సో అదేవిధంగా కలబాసు అండ్ షాంట్ మెనికా, వేస్ట్ హిల్స్ తదితర ప్రాంతాలకైతే మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. సో అదేవిధంగా హాలీవుడ్ నటుల సంబంధించిన వాళ్ళ ఇండ్లు కూడా విడిచి వెళ్ళిపోయారు. సో లాస్ ఏంజలస్ కొంటిలో మొత్తం 117 చదరపు కిలోమీటర్ల మేర భూభాగంలో మంటలు అయితే వ్యాపించాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణంలో సమానం అని చెప్పచ్చు. ఇక్కడ ఎవరైనా అణుబాంబు ప్రయోగించారా అనే అనుమానం కూడా కలుగుతుందని కౌంటీ సీఈఓ రాబర్ట్ లోనా ఒక అభిప్రాయాన్ని అయితే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తంలో మరి ఈ యొక్క మంటలు వ్యాపించినాయి కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో కార్చిచ్ను అదుపు చేయడానికి దాదాపు 7,500 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అధికారులు అయితే శ్రమిస్తుండ్రు. ఇతర రాష్ట్రాల నుంచి అయితే అగ్నిమాపక సిబ్బందిని రప్పించడం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగిన నిధులు కూడా వనరులు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాదాపు అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ $150 మిలియన్ల అంటే దాదాపు అక్షరాల 12,92,00,000 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఒక ప్రైవేట్ సంస్థ అయితే అంచనా వేసింది. ఇది ప్రభుత్వ అధికారిక గణాంకాలు అయితే బహిర్గతం అయితే కాలేదు. సో ఈ విధంగా ఉండగా రగిలిన మరొక కార్చిచ్చు లాస్ ఏంజల్స్ సమీపంలో తాజాగా మరొక కార్చిచ్చు అయితే మొదలైంది. సో వెంచూరా క్రైంటీ సమీపంలోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంటలు అయితే ప్రారంభమయ్యాయి. స్థానిక అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో కార్చిచ్చు ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు అయితే చేపట్టారు. సో అదేవిధంగా ఈ విధంగా కార్చిచ్చు ఉండంగా ఇంత పరిస్థితుల్లో కూడా మంటలు వ్యాపిస్తున్నటువంటి తరుణంలో సో తీవ్రత ఉండంగా కూడా మరోవైపు దక్షిణాదిన వణికిస్తున్నటువంటి మంచు తుఫాను అమెరికాలో అని కూడా మరొకటి హైలైట్గా రావడం జరిగింది. సో లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు ఇళ్లను దహనం చేస్తుండగా అమెరికా దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్ అండ్ ఓక్లాహోమాలో మంచు తుఫాన్ అయితే వణికిస్తుంది. సో రోడ్లపై మంచు పేరుకపోవడంతో వాహనాలు అయితే రాకపోకలు అయితే నిలిచిపోతున్నాయి. సాధారణ జనజీవనం స్తంభిస్తుంది. స్థానిక గవర్నర్లు అత్యవసర పరిస్థితి అయితే ప్రకటించడం జరిగింది. పాఠశాలలు మూసివేశారు. చల్లటి గాలులు అయితే బెంబలెత్తిస్తున్నాయి. సో అదేవిధంగా టెక్సాస్, జార్జియా, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లో అధికారులు అయితే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. లూసియానా, మిసిసిపి, అలబామా రాష్ట్రాల్లో మంచు తుఫాను తోడు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అమెరికాలో గురువారం 4,500కు పైగా విమానాలు ఆలస్యంగా నడవడం జరిగింది. మరో 2,000 విమానాలు కూడా రద్దవడం జరిగింది. సో ఇదైతే పరిస్థితి. సో ఒక పక్క కార్చిచ్చు, మరో పక్క మంచు తుఫాన్ అయితే అమెరికానైతే చాలా బెంబేలెత్తిస్తున్నాయి అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.